హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, మనకి మందారాలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. అలా మందారాలు అలాగే కొన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఆ, మనం ఎప్పుడు కూడా టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు అయితే మంచిగా వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ అలాగే 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కనుక స్ప్రే చేసుకుంటే చెట్లు అనేది చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. అలాగే మనకి ఫ్లవర్స్ అయినా సరే, కూరగాయలు అయినా సరే, పండ్ల మొక్కలైనా సరే హెల్తీగా ఉండి మంచిగా మనకి కాప్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, మన గార్డెన్ లో అయితే మందారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి, 3 రకాల మందారాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇదొక రకం అండి. ఇది నాటు మందారాలు. ఇవైతే ఎంత పెద్దగా అవుతాయో అండి మొక్కలైతే. మనము టెర్రస్ గార్డెనింగ్ లో ఇలాగా మల్టిపుల్ గా ఆ, మనము ఫ్లవర్స్ మొక్కలు పెంచుకుంటే కనుక పాలినేషన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదొక వెరైటీ మందారము. ఇక్కడ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. మన దగ్గర ఇంకా లైట్ పింక్ అలాగే వైట్ కలర్ మందారాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి చూస్తున్నారు కదా, బుట్ట నిండుగా కలర్ కలర్ గా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. ఇప్పుడైతే టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ టమాటాలు అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇప్పుడు ప్రస్తుతం రేట్లు అయితే, కూరగాయల రేట్లు ఎంత హెవీగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే అండి. మనము టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటే మనకి నచ్చినప్పుడు మనకు నచ్చిన కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని తినొచ్చండి. ఎంత మంచి సైజు టమాటా కలరు అలాగే సైజు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మొక్కలు అయితే తీసేస్తున్నానండి. నాకు ఆల్రెడీ ఇక్కడ టమాటా మొక్కలు ఆల్రెడీ ఉన్నాయండి. అవి హార్వెస్ట్ వచ్చిన తర్వాత ఇవి తీసేద్దామని అనుకున్నాను, కానీ కాయలు అనేవి చక్కగా ఉన్నాయి. తీసేయడం ఎందుకని అలానే ఉంచేసానండి. మొక్కలన్నీ కూడా ఇలాగా ఎండిపోతున్నాయి. అలాగే మొత్తం కూడా క్రాప్ కూడా తగ్గిపోయిందండి. సో అందుకని ఇప్పుడు ఇవి తీసేసి దీని ప్లేస్ లో మనము వేరే కూరగాయలు అయితే పెట్టుకుందామండి. మనము తీసేసే స్టేజ్ లో కూడా మనకి కూరగాయలు అనేది ఎంత చక్కగా వస్తాయోనండి. మనం కొద్దిగా కేర్ తీసుకొని పెంచుకుంటే కనుక హార్వెస్ట్ అనేది చక్కగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కేజీ వరకు అయితే వచ్చేసాయండి అప్పుడేను. ఇట్లాగా కాయలు ఉన్నప్పుడు మొక్కలు తీసేయాలంటే చాలా బాధగా ఉంటుందండి. ఇక్కడ కూడా ఉన్నాయి. కొద్దిగా కచ్చిగా అంటే పండు మగ్గడానికి వస్తాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎలాగో మొక్కలన్నీ తీసేస్తాం కనుక ఇలాగ ఉన్నాయి కూడా మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగ ఉన్నాయి కూడా తీసేస్తున్నాను. ఓకే అండి, ఇక్కడ బ్లాక్ వంకాయలు అయితే ఉన్నాయండి. ఇవి కట్ చేసుకుందాము. ప్రతి హార్వెస్ట్ లో మనకి టమాటా అలాగే వంకాయనైతే ఖచ్చితంగా ఉంటాయండి. మనము ఒక 2 మొక్కలు వేసుకున్నా సరిపోతాయండి. ఎప్పుడు కూడా మనల్ని డిసప్పాయింట్ చెయ్యవు ఈ వంక చెట్లు అయితే. క్రాప్ అనేది మనము ఆ పుల్ల మజ్జిగ అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తూ ఉంటే కనుక ఎప్పుడు కూడా మనకి సీజన్ తో సంబంధం లేకుండా మనం వంగ చెట్లకైతే క్రాప్ తీసుకోవచ్చండి. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి కాయలు అయితే. అసలు నా దగ్గర ఉన్నాయి చూస్తున్నారు కదా, 3 మొక్కలు ఉన్నాయండి. 3 మొక్కలకే క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయి. అసలు నిగనిగలాడుతున్నాయండి వంకాయలు అయితే.
అసలు దొండ చెట్టు చూసారా అండి, అక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ షిఫ్ట్ చేసిన తర్వాత అసలు దీనికి పందిరి అనేది వేయలేదు. అలాగే నాకు స్పేస్ లేదండి, ఎక్కడ పందిరి వేయాలో అర్థం కాక దీన్ని ఇలానే వదిలేస్తున్నాను. చెట్టు పెరిగే కొద్దీ దీన్ని మొత్తం కూడా దగ్గరికి కట్ చేస్తున్నాను. దీనికి ప్లానింగ్ అనేది చేయాలండి, ప్రాపర్ ప్లానింగ్ చేసి దీనికి చక్కగా పందిరి వేస్తే మాత్రము చాలా బాగా వస్తాయండి దొండకాయలు. మీకు లాస్ట్ మన పాత వీడియోస్లో అయితే చూసే ఉంటారండి దొండకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే ఇలాగ కొద్దిగానే తీగ ఇక్కడ వరకే ఉంచాను కనుక కొద్దిగా అప్పుడప్పుడు దొండకాయలు అయితే వస్తున్నాయండి. ఇంకా లేవు పూత. అసలు పూత చూడండి, ఇక్కడిక్కడే మనము మొక్క పెట్టినా సరే, అంటే అంత చుట్టూ కట్ చేస్తున్నా సరే ఈ ఉన్న దాంట్లోనే పూత చాలా చక్కగా వస్తుందండి. కాయలు చూడండి, ఇదిగో క్యాలీఫ్లవర్ అయితే నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతుందండి. అక్కడ ఉన్నాయన్నీ రెడీ అయిపోయినాయి, అవి తీసేసాను. ఇంకా 2 మొక్కలు ఉన్నాయని 2 మొక్కలకు కూడా ఎంత చక్కగా రెడీ అవుతుందో చూడండి. ఇక్కడైతే మనకు ఒక ములక్కాయ వచ్చిందండి, కొత్త చిగుర్లకి కాయలు చూడండి కొత్తవి అయితే ఎంత బాగా వస్తున్నాయోనండి. ఇక్కడ జామకాయ కూడా రెడీ అయిపోయిందండి. మనకి లాస్ట్ హార్వెస్ట్ లో కూడా 2 కాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఒక 2 అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి ఈసారి అయితే. ఇక్కడ కూడా ఒక జామకాయ ఉంది. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడ మనకి దోసకాయలు కూడా 2 హార్వెస్ట్ లోకి వచ్చాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో, సైజు కూడా చాలా చక్కగా వస్తున్నాయండి. ఇంకా పిందెలైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు, చూడాలండి. ఇక్కడ పర్పుల్ కలర్ చామంతి చూసారా అండి, అసలు ఎంత పెద్ద సైజులో విచ్చుకుందో. కలర్ అయితే షేడ్ అయిపోతుందండి, పూసి కూడా చాలా రోజులే అవుతుంది. సో వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క వెరైటీ మాత్రమే తొందరగా విచ్చుకుంటుందండి. ఇప్పుడు మనము ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే మొగ్గలకి సరిగ్గా బలం సరిపోక అవి ఆఫ్ విచ్చుకుంటాయండి. అంత లుక్ వైజ్ కూడా ప్రాపర్గా మంచిగా ఉండదు. సో అందుకనే మనం పూసిన పూలు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మొక్కని ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వచ్చే మొగ్గలు చాలా హెల్దీగా అయితే వస్తాయండి. చూస్తున్నారు కదండి, ఇంత చిన్న గార్డెన్ లో మనకి ఎన్ని రకాలుగా మనకి ఫ్లవర్స్ అలాగే కూరగాయలు పండ్లు ఎంత చక్కగా హార్వెస్ట్ చేసుకున్నామో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.